వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు అన్షుల్ రెడ్డి. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? అసలు ఏమైంది ఆర్జీవి గారితో? అసలు సోషల్ మీడియాలో షేక్ చేశారు ఒకప్పుడు, ఇప్పుడు అసలు కనిపించడం లేదు. మెయిన్ రీజన్ అంటే ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 2 years now, so I think we don't have to talk about it. It's over. Yeah. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విరాసత్ గురించి అసలు మాట్లాడుకోలేదు. అసలు దీనికోసం అసలు వెజ్ కోసం సో అందరికీ ఫేవరెట్ వెజ్ రెస్టారెంట్. సో వెజ్ బయటకు వెళ్ళి రెస్టారెంట్లో తినాలి అంటేనే ఆలోచిస్తారు, ఆప్షన్స్ ఎక్కువ ఉండవు అని చెప్పి. బట్ ఇంట్లో మనం వండుకుంటూ తింటే ఎంత బాగుంటుంది, ఎంత కమ్మగా ఉంటుందో. ఈ రెస్టారెంట్కి వచ్చి టేస్ట్ చేయండి. ఇట్ ఈస్ జస్ట్ ద సేమ్ అండ్ చాలా చాలా బాగుంటాయి. చాలా ఇన్ని మెన్యూలో చూసిన తర్వాత ఇన్ని డిషెస్ ఉంటాయా వెజ్లో అనుకున్నాను. సో చాలా బాగుంది అండ్ డెఫినెట్లీ బ్రోకలీ సూప్ అయితే ట్రై చేయండి, బికాస్ దాట్స్ మై ఫేవరెట్. చాలా నచ్చింది నాకైతే. అండ్ ఎస్, సో దే వెరీ రిసీవింగ్, వెరీ వెల్కమింగ్ అండ్ ఇక్కడ చాలా బాగా కేటర్ చేస్తున్నారు. అండ్ ఆల్సో పీపుల్ ఆర్ వెరీ వెరీ వార్మ్ అండ్ నైస్. మీరు వెజ్జా నాన్ వెజ్? నేను నాన్ వెజ్ అండి, బట్ ఐ లైక్ వెజిటేరియన్ మోర్ దెన్ నాన్ వెజ్. పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఎంత ఇష్టమో తెలుసు. అతను ఒక కాల్ చేసి జనసేనలో ప్రచారం చేస్తారా అంటే మీరు చేస్తారు? అంటే మూవీస్ ని పాలిటిక్స్ ని కలపకండి. ఆయన ఎందులో ఉన్నా నాకు ఇష్టమే. సో ఆయన యంగ్ ఏజ్ అయినా ఇష్టమే, ఎల్డర్ ఏజ్ అయినా ఇష్టమే, ముసలైనా ఇష్టమే. అలానే సేమ్ ఏ ఫీల్డ్ లో ఉన్నా నాకు అతనంటే ఇష్టమే. సో ఆయన కాల్ చేస్తారా లేదా అనేది సెకండరీ. ఐ లైక్ హిమ్ అలాట్. ఒకప్పుడు మీరు టిక్ టాక్ లో జూనియర్ సమంత కింద వచ్చారు. అలాంటిది ఇప్పుడు అశు రెడ్డి అంటే ఒక బ్రాండ్ కింద మీరు ముద్ర వేసుకున్నారు. దానిపైన మీ స్పందన ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అది చాలా మంచి కాంప్లిమెంట్ లా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఎస్, అంటే అంత పెద్ద హీరోయిన్తో వి ఆల్రెడీ నో సమంత గారు ఎంత చేశారు ఇండస్ట్రీకి అని. సో అంత పెద్ద హీరోయిన్తో కంపారిజన్స్ వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ వెరీ గుడ్. బట్ అదే క్యారీ ఆన్ అయిపోయి నా ఒరిజినల్ ఐడెంటిటీ ఏదైతే ఉందో అది కొంచెం ఎక్కడో డిస్టర్బ్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. అండ్ దెన్ ఐవ్ డిసైడెడ్ దట్ ఓకే, ఇది కట్ చేయాలి. ద కంపారిజన్స్ ఇస్ గుడ్, బట్ దెన్ మనం ఏంటి అనేది యాక్చువల్గా తెలియాలి. సో గుడ్ ఆర్ బ్యాడ్, అశు అంటే అశు. ఆఫ్టర్ బిగ్ బాస్ ఎలా ఉంది మీకు? అది కూడా అయిపోయి 1 year అయిందండి. చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఓటీటీ ఈస్ వెరీ గుడ్. అంటే season 3కి ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ యాక్చువల్లీ, బట్ ఓటీటీ ఐ ప్లేడ్ వెల్ అండ్ ఐ గేవ్ మై బెస్ట్ అండ్ we enjoyed a lot thoroughly and of course I have become more closer to Nag sir. I'm really a good fan of him. ఓకే, ఫైనల్లీ చిన్న ర్యాపిడ్ ఫైర్. ఆప్షన్ ఏ, మీకు వీళ్ళిద్దరిలో ఎవరు ఇష్టం అంటే ఆప్షన్ ఏ ఆర్జీవి గారు, ఆప్షన్ 2 పవన్ కళ్యాణ్ గారు. What is that option? పవన్ కళ్యాణ్ ఆఫ్ కోర్స్ ఎనీ టైమ్. వాట్ ఇస్ దట్ అంటే మీరు పక్కన పెట్టడం కూడా వేస్టే. వాట్ అయ్యో నో, ఇట్స్ సిల్లీ, ఇట్స్ వెరీ సిల్లీ. యూ కాంట్ పుట్ how can you just, the options are very bad. That's what. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? I'm doing 3 movies right now. Navdeep production లో ఒక మూవీ చేస్తున్నాం ఏవం అని, and I'm doing Masterpiece and I'm also doing Padma Vyuhamlo Chakradari.